ఇప్పటి వరకు ఇంటికి హోమ్ డెలివరీ, ఇంతవరకు మన నెలకు హోమ్ డెలివరీ పేరుతో సరుకులు తెచ్చుకోవడం, ఫుడ్ తెచ్చుకోవడం, ఫ్రూట్స్ తెచ్చుకోవడం, రకరకాలు విన్నాం, చూసాం. అండ్ జగన్ గారి పీరియడ్లో హోమ్ డెలివరీ రేషన్ సరుకులు చేశారు. ఇవన్నీ దాటుకొని ఆంధ్రప్రదేశ్ మరో మెట్టుకు చేరుకుంటుంది. గంజాయి డ్రగ్స్ హోమ్ డెలివరీ చేస్తున్నారట. గంజాయి డ్రగ్స్ హోమ్ డెలివరీ ఎవరు? నేను మీరు చెప్పారు కాదు, సాక్షాత్తు పోలీసులే, విజయవాడ పోలీసులే మీడియా సమావేశం పెట్టారు. వాళ్ళే వివరాలు వెల్లడించారు. ఢిల్లీ నుంచి వయా నూజివీడు విజయవాడకు సరఫరా అవుతుందట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇక్కడ కొందరు ఏజెంట్లను పెట్టుకున్నారట. ఏజెంట్ల ద్వారా విక్రేతలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారట రకరకాల రూపంలో. ఢిల్లీ నుంచి సరికొత్తదట. ఇక్కడ ఏజెంట్ల ద్వారా హోమ్ డెలివరీ ఎవరికి కావాలంటే స్కూళ్ళల్లో, కాలేజీలలో, ప్రధానంగా స్కూల్ టార్గెట్ చేస్తున్నారట. పోయి డెలివరీ చేస్తారట. ఎక్కడెక్కడ ఏజెంట్లను పెట్టుకున్నారట. ఏం దారుణమయ్యా అనిపించింది. ఇదేం విచ్చలవిడితనం. ఈ పోలీసుల మీడియా సమావేశం అంటున్నాను. ఇది ఎంత పెద్ద ప్రమాదకరమైన దిశగా వెళ్తుందని తెలుసా? ఆ ఢిల్లీకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పక్క దేశాలు ఎక్కడి నుంచైనా వస్తుంది. అది అక్కడి నుంచి వచ్చే డ్రగ్స్, గంజాయి ఇక్కడికి వచ్చి వాళ్ళు కొరియర్ల ద్వారా, వాళ్ళు ఇక్కడ ఏజెంట్ల ద్వారా హోమ్ డెలివరీ చేసి, స్కూల్ డెలివరీ చేసి, కాలేజ్ డెలివరీ చేసి ఇంత దారుణంగా చేస్తూ ఉంటే ఎక్కడికి వ్యారీ? ఇంతకుముందు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు, హోంమంత్రిగా ఉన్నవాళ్ళు, డీసీఎంగా ఉన్నవాళ్ళు ఇంతకుముందు బాబోయ్ ఎంత దారుణమైన డైలాగులు, ఏం చెప్పారు. ఇప్పుడు హోమ్ డెలివరీలు జరుగుతున్నాయి. దీన్ని మరింత ఈరోజు సాక్షి పత్రిక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి దీన్ని మరింత విపులంగా రాసుకుంటూ వచ్చారు. అధికార కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల కనుసన్నలో జరుగుతుందని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. నిజమో అబద్ధమో మనకు తెలియదు. బట్ హోమ్ డెలివరీ జరుగుతుందని చెప్పి పోలీసులే చెప్పారు. దీనికి అధికార పార్టీ వాళ్ళే కీలకమని. ఏమో ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఎవరి ప్రమేయం లేకుండా అంత యథేచ్ఛగా ఏజెంట్లను పెట్టుకొని కొరియర్ల ద్వారా హోమ్ డెలివరీ చేస్తారా? అసలు ఎంత దారుణం! ఇలా ఏమైపోతుంది రాష్ట్రం? ఈ డ్రగ్స్, గంజాయి ఇట్లనే హోమ్ డెలివరీ విచ్చలవిడితనం పెరిగిపోయి పంజాబ్ ఏమైపోతుందో మనం చూస్తున్నాం. వాళ్ళ ప్రధాన టార్గెట్ వీడు ఆంధ్రప్రదేశ్ అట. ఢిల్లీ డ్రగ్స్, గంజాయి సరఫరాదారు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రధాన టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అట. ఏకంగా ఎక్కడికి ఇప్పటికే విపరీతమైన విచ్చలవిడితనం వచ్చేసింది. ఏ వ్యవస్థ మీద జనాలకు నమ్మకం లేదు, ఏ వ్యవస్థ కానీ పనిచేయడం లేదు. చివరికి ప్రతి వ్యవహారంలోనూ రాజకీయము, కులమే చూసుకుంటూ పోతూ ఉన్నారు. రాష్ట్రం నిజంగా భ్రష్టు పట్టేకి దగ్గరకు వచ్చిందా? డ్రగ్స్, గంజాయి హోమ్ డెలివరీ అయిందా సామి? డ్రగ్స్, గంజాయి హోమ్ డెలివరీ అయింది. పోలీసులే చెప్పిన వివరాలు. అసలు అందరూ హెడ్డింగ్ పెట్టారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రిక రాజగురు పత్రిక అనుకున్నది కూడా కోరు కొన్న చోటకే మత్తు, గిఫ్ట్ ప్యాకుల్లో సరఫరా అని చెప్పి. నూజివీడికి చెందిన మనోహర్ డిగ్రీ చదువుకున్నాడట. మేనమామ ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్ట్ పనులు చేస్తారట. ఆయన కొన్నాళ్ళ కింద ఉత్తరప్రదేశ్ వెళ్ళాడట. క్రమంలో ఢిల్లీకి చెందిన రింకు పరిచయం అయ్యాడట. ఆయన దగ్గర డ్రగ్ తీసుకొని సేవించేవాడట. ఆ తర్వాత ఇక్కడ ఒక గ్యాంగ్ తయారయ్యారట. వాళ్ళు ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా ఢిల్లీ నుంచి తెప్పించి. ఇలాంటివి మొత్తం ఎక్కడ చూసినా కొరియర్ సర్వీస్ ఉందట. విపరీతంగా ఏజెంట్లట. వాళ్ళకు బాగా జీతాలు ఇస్తున్నారట. 1 గ్రామ్ 5,000 కొని 10,000కి అమ్ముతున్నారట. భారీగా విస్తరించిన నెట్వర్క్ పోలీసులు చెప్పారు. ప్రభుత్వ సొంత పత్రిక చెబుతూ ఉంది. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళను కూడా టార్గెట్ చేశారట. హోమ్ డెలివరీ ఎక్కడికి బుద్ధి పడితే అక్కడికి, ఎక్కడ అడిగితే అక్కడికి వేస్తున్నారట. ఏం ఎత్తుకెదిగిందా ఆంధ్రప్రదేశ్ నిజంగా.